హే లవీస్, నా ఛానల్లో వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సోదొద్దు, డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నేనేం మాట్లాడినా అది జస్ట్ ఎంటర్టైన్ చేయడానికి, ఎవరిని ఉద్దేశించినవి అయితే కానే కావు. ఈరోజు మైండ్ స్పేస్ బిల్డింగ్ 12D 12C బయటున్న మంచి స్పాట్స్ చూసేద్దాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నాకు నచ్చిన మంచి మంచి స్పాట్స్ అన్ని మీకు చూపించడానికి కిందకైతే వెళ్తున్నా. మొత్తం 16 లిఫ్ట్స్ ఉంటాయి ఈ లాబీలో. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ. నేను ఇప్పుడు ఎక్కింది హెచ్ లిఫ్ట్. మనం ఇలా వెళ్ళాలనుకున్న ఫ్లోర్ నొక్కగానే లిఫ్ట్ లెటర్ చూపిస్తుంది, అక్కడికి వెళ్ళిపోవడమే. ఎప్పుడైనా ఇలా ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు పోక్రీ సీన్ గుర్తొస్తుంది. లిఫ్ట్ ఆగిపోతే నా పరిస్థితి ఏంటా అని. బయటకు వెళ్ళడానికి కూడా ఐడి కార్డ్ స్కాన్ చేయాలి. ఒకటి ఓపెన్ లో ఉంది చూసారా, ఎందుకంటే అందరికి ఇక్కడ యాక్సెస్ ఉండదు, మనలా స్పెషల్ అయితే తప్ప. ఈ వ్యూ చూసారా, ప్రేమలు మూవీ ఈ బిల్డింగ్ లోనే షూట్ చేశారు. ఇది చూడ్డానికి చాలా యూనిక్ గా ఉంది, బట్ దీని అర్థం ఏమిటో నాకు తెలియదు. ఇక్కడ వైట్ టెంట్ ఉంది కదా, అలా దాని కిందకి వెళ్తే బేస్మెంట్స్ వస్తాయి. ఈ బిల్డింగ్ కి 2 బేస్మెంట్లు ఉన్నాయి పార్కింగ్ కోసం. ఆ పెద్ద చెస్ బోర్డ్ ని చూసినప్పుడల్లా ఎలా అయినా నేర్చుకోవాలనిపిస్తుంది. కానీ మనకి గూకేష్ లాంటి ఫ్రెండ్స్ కన్నా గోకేష్ లాంటి ఫ్రెండ్సే ఎక్కువ. చెట్లు కింద ఆకులు రాలి చూడడానికి అందంగానే ఉంది, బట్ క్లీన్ చేసే వాళ్ళకి చాలా కష్టం అబ్బా. ఏమైనా ఈ మార్నింగ్ వైబ్స్ ఉంటాయి చారి. ఇవిగో ఇవన్నీ వరుసగా బాదం చెట్లు ఉంటాయి. ఇంకా నచ్చిన వాళ్ళకి నచ్చినన్ని కొట్టుకుని తినొచ్చు. ఇదొక టైం పాస్ అనుకోండి. అయినా నాకు ఒక డౌట్, ఇవి నిజంగానే ఒరిజినల్ బాదామా లేక డూప్పా? ఇక్కడ కింద చూస్తే ఆల్రెడీ కొన్ని పగలకొట్టిన బాదం తొక్కలైతే ఉన్నాయి. ఎవరో మంచిగా తిన్నట్టున్నారు. ఇంకా ఈ చిన్ని చిన్ని మొక్కలు మొన్ననే వేశారు. ఇక్కడ గ్రీనరీకి ఎలాంటి లోటు ఉండదు, భలేగా మెయింటైన్ చేస్తారు. ఈ ప్లేస్ అయితే పార్క్ లెక్క అబ్బా. ఇప్పుడు కొంచెం అన్ని కట్ చేసేసారు, కానీ లేకపోతే చాలా క్లోజ్డ్ గా ఉండేది. సో లవ్ స్టోరీస్ కూడా బాగా నడిచేవి ఇక్కడ. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలలేదన్నట్టు. వీడు అమాయకమైన ఫేస్ చూస్తుంటే చాలేసింది, కానీ ఆ పోస్ట్ చూడండి ఎలా కూర్చున్నాడో. ఇది బిల్డింగ్ 12B. మధ్యలో ఇంకొకటి ఉందిలేండి 12C, అది తర్వాత చూద్దాం. ఇక్కడ మాత్రం నాకు బాస్కెట్బాల్ కోర్ట్ చాలా నచ్చుద్ది. మీరు కూడా చూస్తారా? అటు చూడు బే ఫ్రెండ్స్, మొత్తం ఏదో క్రోటన్ పాదు కోర్టుకు చుట్టూ అయితే ఎక్కించేశారు. చూడ్డానికి భలే ఉంది కదా. రండి లోపలికి వెళ్దాం. రామా, ఇది 12B బిల్డింగ్ ముందే ఉంటుంది. ఇక్కడ చాలా మంది బ్యాడ్మింటన్ ఇంకా వాలీబాల్ అది ఇది అని తేడా లేదు. ఒకసారి అయితే కలగింతలాట కూడా ఆడుతున్నారు. ఎవరికి నచ్చిన గేమ్స్ వాళ్ళు ఆడేసుకుంటారు. ఫొటోస్కి రీల్స్కి అయితే ఈ ప్లేస్ మంచిగా యూస్ అవుతుంది. మనం ఇప్పుడు 12Cకి వెళ్ళిపోదాం. వెళ్ళే మార్గం ఒక స్వర్గం. అదిగో ఎదురుగా కనిపిస్తుందిగా, అదే 12C. రీసెంట్గా ఒకరు పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. సో అటు నుంచి వెళ్ళడానికి కొంచెం బాధ అవుతుంది. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నైనా రాని ధైర్యంగా నిలబడి ఫైట్ చేయాలి. అప్పుడే నీ జీవితానికి విలువ ఉంటుంది. ఏం చెప్పావురా? ఈ బ్రేక్ లో మీకోసం ఒక మధుర గీతం రచించిన వారు మనమే. మస్కు మస్కు చీకటిని రివర్స్ లో పాడిస్తా, వినుకోండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. కసుమ కసుమట్లో కాచి లేమట తొలక నువ్వే, కసుమ కసుమట్లో కాచి లేమట తొలక నువ్వే, లాంటి పూమ కొసలుకా. శివాజీ శివాజీ 12C బిల్డింగ్ ఎదురుగా అయితే ఈ ఆదిమానవుల స్టాండింగ్ బొమ్మలు పెట్టేశారు. ఓర్ని, ఇది తల చూడండి వంగిపోయింది. సిగ్గుపడుతున్నాడేమో, గుండు మాత్రం నన్నగా ఉంది. ఇంకా ఇక్కడ వరల్డ్ మ్యాప్లో కార్పొరేట్ రిలేటెడ్ కొటేషన్స్ అయితే రాశారు, కానీ అవి చదువుదామంటే మెడనొప్పి వచ్చేస్తుంది, అంత హైట్లో పెట్టారు. ఇంకా అలసిపోయానమ్మా, కొంచెం సేపు కూర్చుందాం. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ సెట్టింగ్ భలే ఉంది కదా. ఊడి అమ్మ, చెట్టు వెళ్ళడానికి ఒక చక్రం గీసారు పైన. సూపర్ కదా. మనకి ఎందుకు రావండి ఈ ఐడియాలు? ఇవే సేమ్ మన బిల్డింగ్ చుట్టూ ఉంటాయి. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ లవీస్.